మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. తమ ఇంటి ఎలువేలుపు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. గతంలో వారాహికి తొలి పూజ కొండగట్టులోని నిర్వహించారు పవన్. రాత్రే ఏపీ అమరావతి నుంచి పవన్ హైదరాబాద్ వచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటల వరకు రోడ్డు మార్గాన కొండగట్టుకు చేరుకుంటారు పవన్. ఆ వెంటనే అంజన్నకు మొక్కులు చెల్లించుకుంటారు పవన్ కళ్యాణ్. కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత తిరిగి హైదరాబాద్కు వస్తారు కళ్యాణ్. తమ అధినేత కోసం తెలంగాణ జనసేన భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది. పవన్ రాక గురించి ముందుగానే ప్రచారం జరగడంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడంతా పటిష్ట బందోబస్తును అధికారులు, పోలీసులు ఏర్పాటు చేశారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి వెంకటేష్ లైవ్ లో ఉన్నారు. వెంకటేష్, పవన్ టూర్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, మరికొద్ది సేపట్లో షెడ్యూల్ ప్రకారం 11 గంటలకు కొండగట్టుకు పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అధికారికంగా ఆయన ఇక్కడికి వచ్చి తన మొక్కు చెల్లించుకోబోతున్నారు. ఆంజనేయుని భక్తుడైన పవన్ కళ్యాణ్ గతంలో కూడా 2 సార్లు ఇక్కడికి కొండగట్టుకు వచ్చారు. ఇప్పుడు 3వసారి ఆయన రావడం. గతంలో వచ్చిన సందర్భాలకు ఈ సందర్భానికి తేడా ఏంటంటే ఆయన పార్టీ అధినేత హోదాలో గతంలో వచ్చారు. ఇప్పుడు అధికారికంగా డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు. చూడొచ్చు, మనం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం ఉన్నాం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర కూడా ఈరోజు భక్తుల రద్దీ కొంచెం తక్కువగా ఉంటుంది. సాధారణంగా మంగళవారం రోజు అయితే పెద్ద ఎత్తున రద్దీ ఉంటుంది, కానీ ఈరోజు సాధారణంగా భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఇప్పటికే ఆయనకు స్వాగతం పలికేందుకు దారి పొడవునా కూడా వేచి ఉన్నారు. స్థానిక నాచుపల్లి దగ్గర బృందావన్ రిసార్ట్ ఉంది. అక్కడికి పవన్ కళ్యాణ్ చేరుకొని అక్కడి నుంచి వెళ్ళి అక్కడ రిసీవింగ్ తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చి ఆలయ దర్శనం చేసుకొని ఉన్నారు. ఆలయంలో అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలకనున్నారు. ఎందుకంటే అధికారిక హోదాలో డిప్యూటీ సీఎం ఏపీ పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు కాబట్టి ఆయనకు అధికారికంగా స్వాగతం పలకనున్నారు. గతంలో 2009 నుంచి కూడా ఆయనకు కొండగట్టు అంజన్న స్వామి పైన గురి పెరిగిందని చెప్పొచ్చు. 2009లో అప్పుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి అనుబంధంగా ఉన్న యువరాజ్యం పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉండేవారు. అప్పుడు ఆయన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రచారం చేస్తున్న సందర్భంగా హుస్నాబాద్ సమీపంలో ఆయనకు పైన రూప్ టాప్ పైన ఎక్కి ప్రసంగిస్తున్న టైంలో పైన విద్యుత్ వైర్లు తాగి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అప్పుడు ఆయన అస్వస్థతకు గురైతే 108 అంబులెన్స్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాతే ఆయన ఒక ప్రకటన చేశారు, తాను కొండగట్ట అంజన్న దయ వల్లనే బతికి బయటపడ్డా అని చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత 9 ఏళ్ళకు కానీ ఆయన కొండగట్టుకు రావడం వీలు కాలేదు. 2009లో ఈ సంఘటన జరిగితే 2018లో అప్పుడు తెలంగాణ వచ్చి తర్వాత ప్రజారాజ్యం పార్టీని తెలంగాణలో కూడా విస్తరిస్తారని ఒక ప్రకటన చేసి ట్వీట్ చేసి తన రాజకీయ యాత్రను కొండగట్టు నుంచి ప్రారంభిస్తారని ప్రకటన చేసి కొండగట్టుకు 2018 జనవరి 22న ఫస్ట్ టైం కొండగట్టుకు వచ్చారు. తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ అంటే దాదాపు 6 నెలల క్రితం మళ్ళీ జనవరిలో 24వ తారీఖు రోజు కూడా కొండగట్టుకు వచ్చి తన వారాహి వాహనం ఏదైతే జనసేన పార్టీ ప్రచార రథం ఉందో ఆ ప్రచార రథాన్ని కొనుగోలు చేసిన తర్వాత కొండగట్టులో వాహన పూజ చేసుకునేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ 2 పర్యటనల తర్వాత 3వ పర్యటనగా ఇవాళ మళ్ళీ కొండగట్టుకు రాబోతున్నారు. గత 2 పర్యటనలో ఆయన కొండగట్టు నుంచి చాలా ఆశించారు. తాను ఆంజనేయ స్వామి ఆ దయ వల్ల తాను అనుకున్నది సాధిస్తాను, తన రాజకీయ లక్ష్యం కూడా ఇప్పుడప్పుడే లేదు, దాదాపు 6-7 ఏళ్ళు లక్ష్యం పెట్టుకున్నాను చెప్పి గతంలో కరీంనగర్కి వచ్చిన సందర్భం కూడా పార్టీ కార్యకర్తల మీటింగ్లో ప్రకటించారు. అనుకున్నట్టుగానే దాదాపు 6-7 ఏళ్లలో ఆయన అనుకున్న లక్ష్యం ఆ పార్టీని అధికారంలోకి తేవడంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర వహించడం కాకుండా ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆ హోదాలో ఆయన ఇక్కడికి రాబోతుండడంతో అభిమానులు కావచ్చు, తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన ఆల్రెడీ హైదరాబాద్లోని మాదాపూర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఆయన రాక సందర్భం కూడా మధ్యలో అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు స్వాగతం పలకనున్నారు. కరీంనగర్ మీదుగా ఆయన దొంగలమర్రి మీదుగా మా నాచుపల్లి జయంతి నుంచి కొండగట్టుకు చేరుకోబోతున్నారు. ఇక్కడ దాదాపు 1 గంటన్నర సేపు ఉండబోతున్నారు. ఆయనకు ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం తాను చెల్లించుకున్న మొక్కులను చెల్లిస్తారు. తర్వాత గతంలో కూడా కొండగట్టు అభివృద్ధికి దాదాపు 2 కోట్ల నిధులు ఇస్తారని ప్రకటించి ఉన్నారు. ఆ నిధులకు సంబంధించి కానీ ఏదైనా హామీ ఇస్తారన్నది కూడా ఆలయ అర్చకులు కావచ్చు, తర్వాత ఇక్కడ ఎండోమెంట్ అధికారులు కావచ్చు వేచి చూస్తూ ఉన్నారు. ఓవరాల్గానైతే కొండగట్టు అనేది పవన్ కళ్యాణ్కి చాలా సెంటిమెంట్గా మారిందనేది స్పష్టమవుతుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి 12:30కు ఇక్కడ నుంచి వెళ్ళి సేమ్ రోడ్డు మార్గంలో మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్తారు. చంద్రిక.